మీరు చాలా అందంగా ఉన్నారు. అరే నువ్వు ఇక్కడి నుండి నన్ను పొగడాల్సిన అవసరం లేదు. ముందు నాకు తగినవాడుగా మారాలి. నాణం పాతదే, కానీ చూసేటప్పుడు మెరవాలి కదా. ట్రై దిస్. నేను ఈ డ్రెస్సుని తర్వాత వేసుకుంటాను. ఏంటి సిగ్గుగా ఉందా? నీ సిగ్గుని పోగొట్టే మార్గం ఒకటి నా దగ్గర ఉంది. కమ్ ఆన్, కిస్ మీ. మేడం, ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా? మన మధ్య ఉన్న ఒప్పందాన్ని నిజం అనుకోకండి ప్లీజ్. రాజేష్, దేవ్ చెల్లెలికి కంపెనీ డబ్బుతోనే ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. ఎస్ మేడం. మనం కావాలంటే ఆ ట్రీట్మెంట్ ని ఆపేయొచ్చు కదా. మీకసలు మనసే లేదు. ఉన్నదంతా బండరాయి. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దయచేసి మీరు ట్రీట్మెంట్ని ఆపకండి. రాళ్ళను కూడా ప్రేమ కరిగిస్తుంది. నీ నుండి ప్రేమనే కదా కోరుకుంటున్నాను. శాలిని మేడం, ఆగండి. శాలిని మేడం, శాలిని మేడం, ఒకసారి నా మాట వినండి. శాలిని మేడం, మేడం. దేవుడా, నేను ఏ పాపం చేశాను? నా నుంచి తల్లిదండ్రుల్ని దూరం చేశావు. ఇప్పుడేమో నా ప్రేమని దూరం చేస్తున్నావు. దేవుడా, దేవుడా ప్లీజ్. శాలిని మేడం నా ప్రాణం. తన్ని ప్రేమిస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్ దేవుడా, నా నుంచి తనని దూరం చేయకు. దయచేసి మమ్మల్ని వదలండి. నేను నిజమే చెప్తున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మేము నిజమే చెప్తున్నాము. మా దగ్గర డబ్బులు లేవు. చెప్తున్నాం కదా, మా దగ్గర ఏమీ లేవు. పేదవాడికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నువ్వు కాపాడతావు వీళ్ళని, మరి నిన్నెవరు కాపాడతారు? వెళ్తావా లేదా? ఓయ్! రేయ్, వదరా. సరిపోలేదా నీకు? రండి. పోలీసులు పిలవమంటారా? థ్యాంక్ యూ బాబు, మాకు సాయం చేసినందుకు. అరే, దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలి. ఆశీస్సులు ఎప్పుడు పనిచేయవు ఆంటీ. ఆ దేవుడు నేను సంతోషంగా ఉంటే కష్టాల్ని వెంటనే పంపిస్తాడు. అది సరే, ఈ రాత్రిపూట మీరిక్కడేం చేస్తున్నారు? మా కొడుకు కోసం వెతుకుతున్నాం. తను దొరికేంత వరకు మాకు రాత్రైనా పగలైనా ఒకటే. వాడి కోసం ఇలా వెతుకుతూనే ఉంటాం. కొన్ని సంవత్సరాల క్రితం నా కొడుకు జాతరలో తప్పిపోయాడు. అప్పటినుంచి వాడి కోసం వెతుకుతున్నా. వాడికి కూడా ఇప్పుడు నీ అంత వయసు ఉంటుంది. వాడు ఎప్పుడు దొరుకుతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నా. నా కొడుకు కోసం ఎంత పరితపిస్తున్నామో నీకు అర్థం కాదులే. నాకు అర్థమవుతోంది ఆంటీ, అర్థమవుతోంది. మీలాగే నేను కూడా మా వాళ్ళకి దూరం అయ్యాను. మీరొక పని చేస్తారా? మీరు మీ బాబుని రేపు ఉదయం వెతకండి. మీకు అభ్యంతరం లేకపోతే నా ఇల్లు పక్కనే ఉంది. ఈ రాత్రి నాతోనే ఉండొచ్చు. రేపు ఉదయం మీరు బయలుదేరచ్చు. కొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ ప్రశాంతంగా ఉంటుంది. పరిచయం లేని వాళ్ళం మరి. ఆంటీ, చూడు, వెళ్దాం పద. ఇదే నా బంగ్లా. ఈ ఇల్లు చాలా బాగుంది. ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నా అమ్మ నాన్న ఫోటో. చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫోటోనే నాన్న మాటల్ని, అమ్మ పాటల్ని వినిపించింది. మా అమ్మ నాన్నలకి సంబంధించి నాకున్న ఒకే ఒక జ్ఞాపకం ఈ ఫోటోయే. జాతిగా చూసుకుంటున్నాను. ఇది మేమే. ఆంటీ, మీ అమ్మ నాన్న
అవును అంశ్. నువ్వు మా బాబువి. చిన్నప్పుడే తప్పిపోయావు. చెప్పండి తనకి, వీడు మన కొడుకు, వీడు మన అంశ్. ఈ ఫోటోలో ఉన్నది మేమే. ఈయన మీ నాన్న, నేను మీ అమ్మని. ఆ, మీ దగ్గరున్న ఫోటోని చూపించండి. అరే ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? అంశ్, మేము నిజమే చెప్తున్నాం. ఇది చూడు, ఇటు ఇవ్వండి. మా అబ్బాయి జాతరలో తప్పిపోయాడు. ఇదే ఫోటో నీ దగ్గర ఉంది. లేదు 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 లేదు, నా చిన్నతనంలో అలా అలా ఏం జరగలేదు కదా. మేము నిజమే చెప్తున్నాం. నువ్వే మా అంశ్, మా అవును అంశ్. కొడుకువి. మేము నిజంగా నీ తల్లిదండ్రులం. అమ్మా నాన్న, నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కానీ నా కళ్ళలోకి చూస్తే నేను మీకు ఏం చెప్పాలనుకున్నానో మీకే అర్థం అవుతుంది. చాలా సంతోషంగా ఉన్నాను. మీ ఇద్దరిని వదిలి వెళ్ళాలంటేనే మనసు ఒప్పుకోవట్లేదు. కానీ అది నేను ఒకరికిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి. నీకిప్పుడు మెసేజ్ వచ్చింది. ఒక అమ్మాయి నుండే కదా? ఆ అమ్మాయినే కలుస్తున్నావు కదా? అయితే మేం కూడా వస్తాం. మా కాబోయే కొడల్ని కలుస్తాము. అరే, త్వరగా రా, మేం బయట వెయిట్ చేస్తూ ఉంటాం. కోడలుగా తీసుకురావాలనుకున్న అమ్మాయికి నాకు ఒక చిన్న గొడవ. ఇప్పుడు ఏ అమ్మాయినైతే కలవడానికి వెళ్తున్నానో తనతో ఉన్న సంబంధం శత్రుత్వం. గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను మీ అందరికీ ప్రామిస్ చేసినట్టే ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తికి పరిచయం చేయబోతున్నా. మీట్ మై బాయ్ ఫ్రెండ్ అంశ్. ఇతను అంతస్తులో నాకన్నా తక్కువ అని నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఏమైంది? ఒక మామూలు కూలివాడికి కూడా మనసుంటుంది కదా. రెంట్కి తీసుకొచ్చిన సూట్ వేసుకొని పార్టీకి రావడానికి సిగ్గుగా లేదు? ఏయ్! అమ్మా, జాగ్రత్త. ఈ ఇటాలియన్ పోర్సిలిన్ వాస్ మా ఫ్యామిలీ ఆర్ట్ కలెక్షన్లో భాగం. ఎప్పుడు కాదనుకో, దీనికి డబ్బులు మీరు ఎలా కడతారు? మీ లైఫ్ మొత్తం గిన్నెలు కడిగినా దీన్ని కొనలేరు. నువ్వేమైనా అనాలనుకుంటే నన్ను, దీనికి డబ్బులు నేనిస్తాను. వెరీ ఇంట్రెస్టింగ్. మిస్టర్ షా, ఈ వాస్ ప్రైస్ ఎంత ఉంటుందో చెప్పండి. మేడం, ప్రపంచం మొత్తంలోనే ఇలాంటి యాంటీ పీసెస్ రెండే ఉన్నాయి. దీని ధర దాదాపు 90 లక్షలు ఉంటుంది. 90 లక్షలా? నిన్ను నువ్వు అమ్ముకున్నా అంత డబ్బు నువ్వు సంపాదించలేవు. కానీ నేననుకుంటే మాత్రం మీ అమ్మ చేసిన పని ఇక్కడే మర్చిపోగలను. అలా చెయ్యాలంటే నాది ఒక కండిషన్. ఏం కండిషన్? నువ్వు అందరి ముందు నీ మోకాలపై నిలబడి నాకు ప్రపోజ్ చేయాలి. నా కొడుకలా అవమానపడ్డా నేను చూడలేకపోతున్నాను. ఇదంతా ఆపండి. ఈరోజు అంష్తో పాటు వీళ్ళందరికీ మనం గురించి నిజం చెప్పే టైం వచ్చింది. చెప్పేయండి. ఓకే, ఆ 90 లక్షలు నేనిస్తాను. ఇలాంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేయండి.